మతాల పేరు మీద వస్త్ర వ్యాపారం పేరు మీద ఈ హిందువులను ఆగం చేయడానికి కొన్ని మతవాదులు వచ్చారు. సో వాడెవడో వచ్చి వాడు 3000 సైన్యాన్ని తెచ్చాడు. కానీ ఇక్కడ మూర్ఖులు మాత్రము 30,000 మంది తయారయ్యి మన మీదనే అరాచకాలు సృష్టించారు. వాళ్ళకి సపోర్ట్. ఇప్పుడు అదే కదా. ఇప్పుడు వీడెవడో మతం మారాడంటే దాని అర్థం ఏమిటి? వాడెవడికో సపోర్ట్ బ్రిటిష్ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నట్టే కదా. అంటే వాడికి ముట్టినట్టే ఆలోచన. మీకు అర్థమైంది నేను చెప్పింది. ఇప్పుడు నువ్వు సాయిబాబాని మొక్కుతున్నావు అంటే అర్థం ఏంటి? నువ్వు గతంలో ఎవడికో నవాబు పుట్టినట్లు లెక్క వాడి మొక్కుతున్నావు, వాడి దేవాలయం పెట్టి వాడికి అభిషేకాలు చేస్తున్నావు అంటే. ఆనాడు వీరబ్రహ్మేంద్ర స్వామికి ఆపోజిట్గా వచ్చినటువంటి పండిత వర్గం గురించి చెప్తా. పుష్పగిరి పీఠంలోకి వస్తే వడ్రంగి గురువు తుర్క శిష్యుడు అని అవహేళన చేసి బండి మీకెళ్ళి గుంజారు ఆయన. చెప్తే ఆయన ఒక శాపం పెట్టాడు. రేపు రాబోయే కాలంలో ఏ సిద్ధయ్య ఎవడైతే తుర్కోడు అన్నారో ఆ తుర్కోడికే పూజ చేసి వాడికి ఇంజన్కి అభిషేకం చేసుకుని ఆ తీర్థం తాగే రోజులు మీకు వస్తాయి పురోహితులకు అని చెప్పారు. ఇప్పుడు సాయిబాబా గుడిలో పురోహితుడు ఎవడండి? క్రిస్టియన్నా ముస్లిమా? చెప్పండి నాకు కదా. ఇప్పుడు ఎవడు మారాలా? ఇంకా సాయినాథ పీఠం అంట, ఇంకా సాయినాథ గురు వీళ్ళను కొత్త చెప్పులు తీసుకొచ్చి కొట్టాలా. ఎవడు? హిందువులు. కానీ హిందువులు ఏమయ్యారంటే గురువు ఏ గురువు చెప్తే ఆ గురువు గుడ్డిగా మొక్కడం. నిజామాబాద్లో సాతెల్లి బాబా అని ఒక ఆయన ఉంటాడు, ఒక బాబా. ఆయన హిందూ ముస్లిం. ఆ నిజామాబాద్కి వెళ్ళి ఆటలు కోసుకొని కందూరు చేసుకొని తినడానికి వెళ్తారు మంచిగా తీసుకొని. ఇలా పీరీల పండుగ వచ్చింది. కొన్ని గ్రామాలలో కొండ గొర్రెలు వాళ్ళు షియా సున్నీలు కొట్టాడుకొని తుర్కోలకే పడదురా బాబు, వాడు మా దేవుడు కాదురా అని పీరీలు కాదని వాళ్ళు ముస్లింసే చెప్తున్నారు. సిగ్గు శరం లేకుండా హిందువులు బొట్లు పెట్టుకొని పట్టు చీరలు కట్టుకొని కంకణాలు కట్టుకొని. అమ్మ మీరు ఎవడికి పుట్టారా? నవాబులకు పుట్టారా? మీరు ఆనాడు నవాబు ఉంచుకుంటే పుట్టారా? మీరంతా ఎవడు పుట్టారు మీరు అడుగుతున్నారు ప్రజలు. పీరీల కాడికి వాడికి కుడుకలు కూర్చోడం, దస్తీలు కట్టడం, ఇంకా విభూతి చదివించడం, ఇలాంటి సిగ్గు శరం లేని జాతువులు హిందువులలో ఇంకా పాడైనరు.